క్రిస్మస్ అర్థం ఏంటో మనం తెలుసుకుందాం. ఒకసారి మీకు చెప్పాను, క్రిస్మస్ అంటే రెండు పదాల కలయిక. ఒకటి క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే సమూహముగా కూడి ఆరాధించుట. క్రిస్మస్ అంటే అర్థం ప్రభువుని ఆరాధించుట, స్తుతించుట. ఎందుకు ఆయన్ని స్తుతించాలి? ఎందుకు ప్రభువుని ఆరాధించాలి? మాకు దేవుడు ఏం మేలు చేసిండు? ఆయన మా దేవుడు కాదు. ఇలాగా అనేక మంది అనేక రకాలుగా ప్రభుని రక్షకుడును తెలుసుకోలేకపోతున్నారు. ప్రియులరా, మొట్టమొదటిగా దేవుడు ఆశిస్తున్నది ఒకే ఒకటి, స్తుతులు. దేవుణ్ణి స్తుతించడం ద్వారా మనం ఆశీర్వదించబడతాం. దేవుణ్ణి స్తుతించడం ద్వారా మనకున్నటువంటి అనారోగ్యము కూడా మార్చబడింది. దేవుణ్ణి స్తుతించడం ద్వారా మనకున్న కష్టాల నుంచి మనము విడుదల పొందుతాం. దేవుణ్ణి స్తుతించడం ద్వారా మన జీవితంలో మనము దేవుణ్ణి కలిగి ఉంటాం. దేవుణ్ణి స్తుతించడం ద్వారా దేన్నైతే పోగొట్టుకుంటున్నామో దాన్ని రెండంతల మరలా మనము పొందుకోగలుగుతాం. స్తుతిలో ఉన్న ఆశీర్వాదం అంత గొప్పది. స్తుతించట్లో ఉన్న దీవెన అంత గొప్పది. కనుక స్తుతించాలి. స్థితిలోనే ఆశీర్వాదం ఉంది. అసలు స్తుతించాలి అంటే దేవునికి స్తుతించాలి. నాకు దేవుడు ఏం మేలు చేశాడు, నేను అనుకున్నది ఏమైనా చేశాడా, నా వ్యాధాన్ని పోగొట్టుడా, నా బిడ్డలకి ఏమైనా ఉద్యోగం ఇచ్చాడా, లేకుంటే నా బిడ్డలకి ఏమైనా పిల్లలు ఇచ్చారా, లేకుంటే మా పంటలు ఏమైనా దీవించారా, మా పశువులను దీవించారా, ఏం జరిగిందని అయ్యా దేవుణ్ణి ఎందుకు మేము ఆరాధించాలి అనే వాళ్లకు ఆయన దేవుడు కాదు, ఆయన మా రక్షకుడు కాదు, ఆయన మాకు తెలియదు, మాకంటే తక్కువ వాడు, లేకుంటే మేము నమ్మిన దేవుడు కాదు, మాకు అవసరం లేదు, మేము స్తుతించం అనుకునే వాళ్ళకు తెలుసుకోవలసినటువంటి ఒక సత్యం ఉన్నది. దేవుడు ఎవరో, దేవుణ్ణి ఎలాగో మనము తెలుసుకోవాలో దేవుడు తెలియచేశారు. ఈ సృష్టిని చూసినప్పుడట దేవుని యొక్క శక్తి లేదా దేవుని యొక్క మహిమను మనము కనుగొనుచున్నాము. లోకంలో ఉన్నటువంటి సమస్త మానవాళి సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజిస్తున్నారు. సృష్టికర్తను ఆరాధించకుండా సృష్టిని ఆరాధిస్తున్నారు. సృష్టికర్త మీద ఆధారపడకుండా సృష్టి మీద ఆధారపడుతున్నారు. కనుక దేవుని గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యము, ఆశీర్వాదం రావాలి అంటే, దీవెన పొందుకోవాలి అంటే, రక్షణ సంపాదించుకోవాలి అంటే, ఉన్న రక్షణ కాపాడుకోవాలి అంటే, నిత్య జీవానికి వెళ్ళాలి అంటే, యుగాలు తరతరాలు పరలోకంలో ఉండాలి అంటే మనిషి నేర్చుకోవాల్సిన పాఠం ఒకటి ఉంది. ఏంటో తెలుసా? ఏంటది? స్తుతించుట. భూమి మీద ఉండి మనం అనేక రకాల ప్రార్థనలు చేస్తాం, కానీ పరలోకం వెళ్ళిన తర్వాత ఈ ప్రార్థనలు అవసరం లేదు. పరలోకం వెళ్ళిన తర్వాత ఒక్కటే మనం అక్కడ చేయవలసిన పని ఏంటది? దేవుణ్ణి స్తుతించడం ఒక్కటే పన్నెండు. జాగ్రత్తగా గమనించండి ప్రియులరా. ఒకసారి యెషయా గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం నుండి మనం చూస్తే అక్కడ ఏమి జరుగుతుందో మనం తెలుసుకోవచ్చు. పరలోకంలో ఏముంది అసలు? రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు
ఉండగా అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. యెషయా చూస్తున్నారట. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొని ఉండెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడును 2 రెక్కలతో తమ కాళ్ళను 2 రెక్కలతో తమ ముఖమును కప్పుకొనుచు రెండితో ఎగురుచుండెను. 2 రెక్కలతో ఎగురుచు ఉండెను. వారు సైన్యములకు అధిపతి యగు యెహోవా పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండెను. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచున్నవి. మందిరము ధూమము చేత నిండగా నేను ఏమండి, పరలోకం ఎలా ఉంది అని అంటే, అత్యున్నతమైన సింహాసనం మీద ప్రభు ఆసీనుడై ఉన్నారట. ఆయనకి పైగా శరాపులు ఉన్నారట. వారు 6 రెక్కలు కలిగి ఉన్నారు. 2 రెక్కలతో కాళ్ళను 2 రెక్కలతో ముఖమును 2 రెక్కలతో ఎగురుతూ ఉన్నారట. కాళ్ళను ముఖాన్ని 4 రెక్కలతో కప్పేసుకొని 2 రెక్కలతో ఎగురుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారట. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు సర్వలోకము అయిన మహిమతో నిండి ఉన్నది. ఏంటంట? ఇక్కడ 2 విషయాలు చెబుతున్నారు వాళ్ళు. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు. సైన్యములకు అధిపతి అట. అధిపతి ఆ అధిపతి అయిన వాడు పరిశుద్ధుడు. ఆ అధికారి అయినటువంటి అధిపతి అయినటువంటి ఆ పరిశుద్ధుడైన అధిపతి యొక్క మహిమ సర్వలోకములో నిండి ఉన్నది. ఏమండి, భూలోకమా, పరలోకమా, పాతాళ లోకమా, సర్వలోకము ఉన్న మహిమతో నింపబడి ఉన్నదట. సర్వలోకమైన మహిమతో నింపబడి ఉన్నది. కనిపిస్తుందా మీకు? కనిపిస్తుందా ఆయన మహిమ? ఏమండి, కనిపిస్తుందా? ఎక్కడుందంట? సర్వలోకము. సర్వలోకములో కూడా ఆయన మహిమతో నింపబడిపోయింది. మనుష్యుడు ఆ మహిమను చూడలేకపోతున్నాడు, ఆ మహిమను గ్రహించలేకపోతున్నాడు. ఈ లోకాన్ని చూసుకుందాం. భూమి మీద మనకు తెలిసింది ఇదే కాబట్టి. ఈ లోకము, భూలోకము దేవుని మహిమతో ఎలా నింపబడింది? ఎక్కడుంది దేవుని మహిమ అని చూస్తే, ఒక్కసారి ఈ భూమి మీద నిలబడుచున్న మనమును చూసినప్పుడు ఆకాశము, సూర్యచంద్ర నక్షత్రములు, సకల రకమైనటువంటి పుష్పజాతులు, సకల రకమైనటువంటి ఫలవృక్షములు, సకల విధములైనటువంటి పశుపక్షాదులు, పక్షులు, జంతువులు, జలచరములు, మృగములు, మానవులు అందరూ మనకు కనిపిస్తారు.
ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవన్నీ ఎవరు తయారు చేశారు? వీటిని ఎవరు సృష్టించారు? వీటికి అధిపతి ఎవరు? అధికారి ఎవరు? సర్వాధికారి. ఈ విషయాలు మనం గమనించినట్లయితే ఈ సృష్టినంతా సృష్టించింది, భూమిని, ఆకాశమును, సముద్రమును, జలచరములను, పక్షులను, జంతువులను, ఆకాశ నక్షత్రములను, సమస్తమైనటువంటి ఈ జీవరాశినంతటిని సృష్టించింది ఎవరయ్యా అంటే దేవదేవుడు. చూడండి, రోజున హిమాలయ పర్వతాలు చూడటానికి వెళ్తారు. దేశ విదేశాల నుంచి హిమాలయ పర్వతాలు చూడటానికి వస్తారు. ఎంతో ఎత్తైనటువంటి పర్వతాలు, అందమైనటువంటి పర్వత శ్రేణులు, ఊటీ, కొడైకెనాల్, కన్యాకుమారి వస్తారు. అటు కాశ్మీర్, ఇటు కన్యాకుమారి. కన్యాకుమారిలో ఏముంది? చల్లని ప్రదేశము, ఊటీ, కొండలు, నదులు, చక్కని పచ్చిక బయళ్ళు, సరస్సులు, సెలయేర్లు. అబ్బా, వాటిని చూడటానికి ఆయా దేశాల నుంచి ప్రజలు వస్తున్నారు. వాటిని చూసి ఆనందిస్తున్నారు, వాటిని చూసి సంతోషిస్తున్నారు, వాటిని చూసి ఎంతో ఆనంద పరవశులైపోతున్నారు. ఇంకా మనకి దగ్గరలో ఇక్కడ కొల్లేరు సరస్సు, పులికాట్ సరస్సు. ఆ సరస్సుల దగ్గర చూస్తే దేశ విదేశాల నుంచి అందమైనటువంటి పక్షులు, ఆస్ట్రేలియా నుంచి, ఆఫ్రికా నుంచి, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పెద్ద పెద్ద పక్షులు, రెక్కలు ఎర్రగా, మొహాలు తెల్లగా. కొన్ని పక్షులకు మొఖాలు ఎర్రగా, రెక్కలు తెల్లగా, కాళ్ళు కొన్నిటికి పసుపుగా, కొన్నిటికి నల్లగా, కొన్నిటికి తెల్లగా. వింతైన పక్షులు, వినోదంతో నింపబడినటువంటి పక్షులు. వాటిని చూసినప్పుడు ఎంత ఆనందం, ఎంత సంతోషం. ఎక్కడి నుంచి వచ్చినాయండి ఇవి? దేవుని సృష్టి. వాటిని చూసినప్పుడు దేవుని మహిమ వాటిలో మనకు కనిపిస్తా ఉంది. ఒక చిత్రకారుడు ఒక మంచి బొమ్మ గీసి అక్కడ నిలబెట్టాడు అనుకో, ఆ మనిషి అచ్చం మనిషిలాగే ఉన్నాడు అనుకోండి. ఒక ఆయనట తనకు మరణం వస్తుందని మంచి చిత్రకారుడు తన బొమ్మలు తానే గీసుకొని 10 బొమ్మలు పెట్టుకున్నాడట. ఈరోజు మరణం రాబోతోంది కాబట్టి ఈ రోజు నేను మరణిస్తాను, నేను మరణించుకుంటున్నానంటే వచ్చి ఆ దూతలు నన్ను తీసుకెళ్లకుండా ఉండాలి అంటే ఆయన రూపంలో ఉన్న బొమ్మలు చెక్కి అలా నిలబెట్టాడంట. వరుసగా ఈయన కూడా ఆటి పక్కనే నిలబడ్డాడంట. వచ్చిన ఆయన తీసుకెళ్ళటానికి, ప్రాణం తీసుకెళ్ళటానికి వచ్చిన ఆయనకి ఏం అర్థం అవట్లా. అందరూ మనుషుల్లాగే ఉన్నారు, 10 మంది ఉన్నారు. 10 మందిలో ఎవరిని తీసుకోవాలి? ఎవరి ప్రాణం తీసుకెళ్ళాలి? మరి దేవునికి అసాధ్యమా? ఎవడ ప్రాణం ఎలా తీయాలో ఆయన తెలుసు. ఆయన ఆహాహా, ఎంత గొప్ప శిల్పివి నీవు, ఇంత అందమైనటువంటి శిల్పాలను నువ్వు చెక్కుచుంటే నేను చూసి
ఈ రోజు నీ ఆయుష్ తీరింది, కానీ ఈ అందమైన శిల్పాలను చూసి అసలు నేను నీకు వరమివ్వాలని వచ్చాను. అలాంటి నువ్వు ఎక్కడున్నావో నీకు వరం ఇవ్వటానికి నేను వస్తే నువ్వు కనిపించట్లేదయ్యా అని అన్నారట. ఆ బొమ్మల్లో నుంచి ఓ బొమ్మ నేనేనయ్యా అని బయటకు వచ్చాడట. టైం అయిపోయింది కదా అంతే, ప్రాణం తీసుకొని వెళ్ళిపోయారట. ప్రియులరా, అంటే అంత సుందరమైనటువంటి, అంత నెగిషగలిగినటువంటి, అంత న్యాచురల్ గా ఉన్నటువంటి బొమ్మలను గీయగలిగినటువంటి కళాకారులు ఉన్నారే, వాళ్ళని ఎంతో మనం మెచ్చుకుంటాం, ఎంతో పొగుడుతాం. పక్షులు చూసి ఎంతో ఆనందిస్తాం, శిల్పకారులు చెక్కిన శిల్పాలను చూసి ఎంతో ఆనందిస్తాం, సెలయేర్లు కొండల కోనలు చూసి ఎంతో ఆనందిస్తాం. మరి వాటిని ఎవరు సృష్టించారు? శిల్పాలను సృష్టించిన సృష్టికర్తను, అదే శిల్పకారుణ్ణి మనం పొగడం గాని ఆ శిల్పాలను చూసి ఎంతో ఆనందిస్తా ఉంటాం. ఆ శిల్పకారుడు ఎన్ని రాత్రులు, ఎన్ని పగళ్ళు, ఎంత కష్టపడి, ఎంత శ్రద్ధతో ఆ శిల్పాన్ని చెక్కాడనేది మాత్రం మనం గ్రహించాం, గుర్తించాం ఆయన కష్టాన్ని. కానీ ఆ శిల్పాన్ని చూసి ఎంతో ఆనందిస్తాం. అలాగే ప్రియులరా, ఈ సృష్టిని చూసి మనం ఆనందపడుతున్నామే కానీ, ఈ సృష్టిని చూసి మనం సంతోషిస్తున్నామే కానీ, సృష్టికర్తను మాత్రం మనం తెలుసుకోలేకపోతున్నాం. అందుకనే మానవుడు కోల్పోతున్నాడే గాని పొందుకోలేకపోతున్నాడు. స్తుతిలో గొప్ప ఆశీర్వాదం ఉంది, స్తుతిలో గొప్ప దీవెన ఉంది. మనిషి మూడింటి కోసం తాపత్రయపడతాడు. ఒకటి ఆహారము, రెండు ఆరోగ్యము, మూడు ఐశ్వర్యం. మంచి ఆహారం కావాలి, మంచి ఆరోగ్యము కావాలి, మంచి ఐశ్వర్యం కావాలి. ఎవరైనా తమ బిడ్డలకు మంచి ఆహారం పెట్టాలని చూస్తారు, మంచి ఆరోగ్యాన్ని కలిగి జీవించేలా చూస్తారు, మంచి ఐశ్వర్యాన్ని కూడా వాళ్ళు దాచి వస్తారు. మరి ఈ రోజున మనము ఈ మూడింటిని అనుభవిస్తున్నాం. మంచి ఆహార పదార్థాలు తింటున్నాం, ఖర్జూరము, ద్రాక్ష, యాపిల్, దానిమ్మ, బొప్పాయి, అబ్బా ఇది ఎన్నో రకాలైనటువంటి ఫ్రూట్స్ ఉన్నాయి. అరటి పండు, జామ పండు, నిమ్మ పండు, సపోట పండు. మరి ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఎవరు సృష్టించారండి? హాయిగా తింటున్నాం, మనం హాయిగా తింటున్నాం అంతే. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? సర్వలోకము దేవుని మహిమతో నింపబడి ఉన్నది. ఒక చెట్టును చూసినప్పుడు ఆ చెట్టును చూసి ఎంతో సంతోషిస్తాం, అబ్బా ఎంత అందంగా ఉంది. ఒక పువ్వును చూసినప్పుడు ఆ పువ్వును చూసి ఎంతో సంతోషిస్తాం. ఆ అందమైన పుష్పాన్ని నిర్మించిన నిర్మాణకుడు ఎవరు? సృష్టించిన సృష్టికర్త ఎవరు? దాని రూపకల్పన ఎవరిది? అంత అందమైన పుష్పం. ఆ ఒక్క పువ్వులోనే, బంతి పువ్వుల్లోనే ఎన్ని రకాలు ఉంటాయో, చామంతి పువ్వుల్లోనే ఎన్ని రకాలు ఉంటాయో. బాబ్బా, ఎరుపు, పసుపు, గోధుమ, వంగ, రకరకాలైనటువంటి ఆ అందమైనటువంటి పూదాట్లలో మనం వెళితే అబ్బా మనసు ఎంత పరవశమైపోయిందండి. ఎక్కడి నుంచి వచ్చినాయండి ఇవన్నీ?
సర్వలోకము దేవుని మహిమతో నింపబడి ఉంది. భూమి మీద ఆయన స్వరూపంలో సృజించినటువంటి మనిషికి దేవుడు ఆహారం ఇచ్చాడు. భూమి మీద మంచి ఆహార పదార్థాలు ఇచ్చాడు, పళ్ళు, ఫలములు. ఈ రోజున బలమైన ఆహారం తింటున్నాం మనం. గింజలు, డ్రై ఫ్రూట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఇవన్నీ విత్తనాలు ఎవరిచ్చారండి? వీటిలో బలమైనటువంటి శక్తి ఉంది. అన్ని రకాలైనటువంటి ప్రోటీన్స్, విటమిన్స్, కార్బోహైడ్రేట్స్ దేవుడు నిక్షిప్తం చేసి ఉంచారు. మరి అయితే తింటాం కానీ వాటిని సృష్టించిన దేవుడు ఎవరో అనేది మనం తెలుసుకోవట్లా. మంచి ఆపిల్కాయ ఎర్రగుందని కొనుక్కొని తింటాం. మంచి దానిమ్మ భలే అప్ప, గింజలు ఎంత చక్కగున్నాయి, ఆహా సీతాఫలం ఎంత చక్కగా ఉంది, ఆహా రేగిపండు ఎంత పుల్లగా చక్కగా తీగా ఉంది అని రుచిగా హాయిగా తింటావే కానీ దాన్ని సృష్టించిన సృష్టికర్త ఎవరు? దానికంత చక్కని గుణాలను, సౌందర్యాన్ని అంత శిల్పకారుడు ఎవరు? ఆ అరటి పండును అలాగూ నిర్మించింది ఎవరు? ఆ యాపిల్ పండు అలా సృష్టించింది ఎవరు? ఆ దానిమ్మ పండు గింజలను అమర్చింది ఎవరు? సీతాఫలములో చక్కగా గింజలను, విత్తనాలను అలాగూ ఫలముగా అమర్చింది ఎవరు? ఆ నిర్మాణకుడు ఎవరు? ఎప్పుడైనా తెలుసుకున్నామా? నో. మార్కెట్లో సీతాఫలాలు వచ్చినాయి, కొనుక్కొని తింటాం అంతే. కానీ దాని నిర్మాణకుడు ఎవరు? దాని సృష్టికర్త ఎవరు? దేవుడు తన స్వరూపమందు ఉన్నటువంటి మానవునికి మంచి ఆహార పదార్థాలను ఆయన సిద్ధం చేసి ఉంచారండి. పక్షుల ద్వారా, జలచరముల ద్వారా, జంతువుల ద్వారా ఎన్నో రకాలైనటువంటి ఆహార పదార్థాలను దేవుడు సిద్ధం చేసి మన కొరకు ఇచ్చారు. మన బిడ్డలకు పండుగ వచ్చిందంటే మంచి ఆహారం వండి పెట్టాలని మనం ఎలాగ సిద్ధపడతామో, పరలోకంలో మన తండ్రి మన కొరకు ఎల్లప్పుడూ మంచి ఆహార పదార్థాలను సిద్ధం చేసి ఉంచారు ఈ భూమి మీద. జబ్బు చేస్తే వెంటనే హాస్పిటల్కి వెళ్తాం. అయ్యో డాక్టర్ కాళ్ళు పట్టుకొని మొక్కుతాం, నర్సులు కాళ్ళు వేళ్ళు పట్టుకుంటాం, డాక్టర్ల దేవుడు నువ్వే అయ్యా బ్రతికి అని అంటాం. ఆ డాక్టర్కు జ్ఞానం ఇచ్చింది ఎవరు? ఆ డాక్టర్కి అసలు ఆ మందులు ఇచ్చింది ఎవరు? ఆ మందులు ఎక్కడి నుంచి తయారు చేయబడి? ఈ సృష్టిలో కాదా? ఈ సృష్టిలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి జంతువుల నుండో, రకరకాలైనటువంటి మొక్కల నుండో, రకరకాలైనటువంటి ఆ మొక్కల వేళ్ల నుండో, మొక్కల ఆకుల నుండో, మొక్కల కాయల నుండో, మొక్కల బెరడు నుండో మందుల ఔషధాలు తయారవుతున్నాయి, సుగంధ ద్రవ్యాలు తయారవుతున్నాయి. ఎవరిచ్చారు ఇవన్నీ? హెల్త్, ఆరోగ్యము. తమ బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలని, తమ బిడ్డలు ఆనందంగా ఉండాలని దేవదేవుడు ఈ సృష్టిలోనే మంచి ఔషధాలన్నిటినీ మన కొరకు దాచించారు. మనకు తెలియదు. అదే అడవిలో ఉన్న వాళ్ళకి కనుక పాము కరిస్తే ఎలాంటి పాము అయినా గబాలను వెళ్ళి ఒక ఆకు తినేసేస్తారు వాళ్ళు, ఫినిష్. సృష్టిలోనే ఔషధాలన్నీ దేవుడు ఏర్పాటు చేశారు. సృష్టిలోనే మందులన్నీ ఉన్నాయి. అవి జంతువుల ద్వారా మందులు తీసుకోవచ్చు, పక్షుల ద్వారా మందులు తీసుకోవచ్చు, చెట్ల ద్వారా, ఆకుల ద్వారా, కాయల ద్వారా, బెరడు ద్వారా, వేళ్ళ ద్వారా మందులన్నీ ఎక్కడి నుంచి తయారవుతున్నాయి? పైనుంచి వస్తున్నాయా? కింద నుంచి పుట్టుకొస్తున్నాయా? దేవుడు సృజించినటువంటి ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి భాగాల ద్వారానే మనం పొందుకుంటున్నాం. అంటే తమ బిడ్డలకు దేవుడు ఆహారం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఐశ్వర్యాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. ఏంటి ఐశ్వర్యము?
ఇవాళ అదే తోటలు పెంచుకొని ఎంతో డబ్బు సంపాదిస్తున్నాం. మామిడి తోటలు, జామ తోటలు, సపోట తోటలు, నిమ్మ తోటలు, నారింజ తోటలు, ద్రాక్ష తోటలు, కొబ్బరి తోటలు, ఐశ్వర్యం. ఇంకా చూస్తే భూమిలో బంగారము, వెండి, వజ్రాలు, ఇనుము, ఇత్తడి, రాగి, మాంగనీస్ ఎక్కడి నుంచి వచ్చినాయి? బంగారపు ఆభరణం, 10 కాసులు బంగారం. అమ్మో ఎంత సంపన్నులో! 1000 కాసుల బంగారం. అమ్మో ఎంత ఆస్తిపరులో! ఐశ్వర్యం. ఇన్ని టన్నుల బంగారమైనా, ఇన్ని టన్నుల వెండి అయినా, వజ్రాలైనా, ఇనుమైనా, ఇత్తడైనా, రాగైనా అసలు ఎవరు సృష్టించారు? ఎవరు సృష్టించారు? సృష్టికర్త అయిన దేవుడు. సర్వలోకము ఆయన మహిమతో నింపబడి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులరా, గమనించగలుగుతున్నామా? ఈ సర్వలోకమైన మహిమతో నింపబడి ఉంది. మంచి ఆహార పదార్థాలను తింటున్నావంటే దాన్ని సృష్టించిన సృష్టికర్త ఎవరో నువ్వు తెలుసుకోవాలి. నీకొచ్చిన జబ్బులు పోయేటటువంటి మంచి ఔషధాలు తిని నువ్వు ఆరోగ్యం పొందుకున్నావంటే వాటిని సృష్టించిన సృష్టికర్త ఎవరో నువ్వు తెలుసుకోవాలి. ఈ భూమి మీద నువ్వు గొప్ప సంపన్నుడుగా, ధనవంతుడుగా, ఐశ్వర్యవంతుడిగా మారుతున్నావంటే ఆ ఐశ్వర్యాన్ని సంపాదించినటువంటి ఐశ్వర్యాన్ని నీ కొరకు దాచి ఉంచినటువంటి ఆ దేవుడెవరో నువ్వు తెలుసుకోవాలి. ధనవంతుడా, ఐశ్వర్యవంతుడా, మిలియన్ బిలియన్ డాలర్లు కలిగినటువంటి ఓ గొప్ప సంపన్నుడా, ఎవరిచ్చారయ్యా ఈ సంపద అంతా నీకు? ఎవరిచ్చారయ్యా ఈ ఐశ్వర్యం అంతా నీకు? ప్రియులరా, దేవుడిచ్చినటువంటి ఆహారము, దేవుడిచ్చినటువంటి ఆరోగ్యము, దేవుడిచ్చినటువంటి ఐశ్వర్యము అనుభవిస్తూ ఆ దేవుడెవరో తెలుసుకోకుండా బ్రతుకుతున్నటువంటి మనుషులు ఎంతో మంది ఉన్నారండి. అందుకే పరలోకములో దేవుని, ఈ సృష్టి అంతటిని దేవుని మహిమను చూసి, ఈ గొప్ప ప్రకృతి అందాలను చూసి, ఈ సృష్టి సర్వలోకములటువంటి ఆయన సృష్టిని చూసి, సెలయేర్లు, కొండలు, కోడలు, పక్షులు, రకరకాల పక్షులు, జంతువులు, జలచరములు, వీటన్నిటిని చూసి పరలోకమందున్న దేవదూతలు ఏం చేస్తాయండి? స్తుతిస్తూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు. అందుకనే ఆ దేవదేవుడు భూమి మీదకి నరరూపిగా ఈ భూమి మీద నుండి సర్వమానవాళి యొక్క పాపము నుండి పరిహరించి, పాప శిక్ష ఆయన పొంది, పాపము నుండి విమోచన కలిగించి, రక్షించి నిత్య జీవానికి చేర్చడానికి మానవ రూపమును దాల్చుకొని మనిషిగా కన్యక గర్భము ద్వారా శిశువుగా క్రీస్తు అనే పేరుతో, యేసు అనే పేరుతో ఈ లోకంలో ఆయన ఉద్భవించినప్పుడు, ఈ లోకానికి ఏతంచి వచ్చినప్పుడు, పరలోకము నుంచి ఆ దేవదూతలందరూ దిగి వచ్చి మరలా ఆయన ఏం చేస్తున్నారో తెలుసా? స్తుతిస్తూ ఉన్నారు. చూడండి ఒకసారి, లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 13-14 వచనాలు చదవండి. వెంటనే పరలోక సైన్య సమూహము ఏంటంట? ఎవరండి? పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన ఆయనకిష్టులైన
మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కని దేవుని స్తోత్రము చేయి. దేవునికి స్తోత్రము చేయుచుండెను. ప్రియులారా, మానవుడు నేర్చుకోవాల్సిన పాఠం ఇది. మనిషి తెలుసుకోవాల్సిన భక్తి మార్గం ఇది. పరలోకములో ఉండి దేవదూతలు ఆయన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. భూమి మీదకి వచ్చి అదే పరలోకమందున్న దేవదూతలు, దూతగణములు, పరలోక సైన్య సమూహం అంతా వచ్చేసింది, దిగి వచ్చేసింది. కన్యక గర్భము ద్వారా యేసు ప్రభు ఈ లోకములో మానవునిగా జన్మించినప్పుడు పరలోకము నుండి సైన్య సమూహాలు దిగొచ్చి ఆయన్ని స్తుతిస్తూ ఉన్నారు. వాళ్ళకి మరణం లేదు, వాళ్ళకి ఆకలి దప్పులుండు, వాళ్ళకున్న బలం మనిషికి లేదు, వాళ్ళకున్న జ్ఞానం మనిషికి లేదు, వాళ్ళకున్న శక్తి మనిషికి ఉందా? లేదు. పరలోకం నుంచి ఒక దూత దిగి వచ్చి 180,000 మందిని ఒక్క రాత్రిలో, ఒక్క గంట మరి ఎంత సమయమో ఆ రాత్రి 180,000 మందిని చంపేసింది. ఒక్క దూత. వాళ్ళకున్న బలం మనిషికుందా? వాళ్ళు యుగములు తరతరములు జీవించే ఉంటారు. వాళ్ళు యుగములు తరతరాలు జీవించి ఉంటానికి కావలసిన ఆ జీవశక్తి ఎలాగొచ్చింది వాళ్ళకి? ఒక్క దూత అంతమందిని చెప్పే బలము శక్తి ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి? ఆకలి దప్పులు లేనటువంటి, రోగాములు, వ్యాధులు, కీడులు ఏమీ లేనటువంటి మహోన్నతమైనటువంటి జీవితం ఎలా జీవించగలుగుతున్నారు? స్తుతిలో ఉన్న ఆశీర్వాదం అది. ఏంటండి? స్తుతిలో ఉన్నటువంటి దీవెనదే. మనిషి నాకు అది ప్రభా, నాకు ఇది ప్రభా, నాకు అజ్జే ప్రభా, నాకు ఇచ్చే ప్రభా, ఇది మన ప్రార్థన. కానీ ఇచ్చిన వాటిని బట్టి స్తుతిస్తున్నావా? ఇచ్చిన వాటిని బట్టి దేవుణ్ణి కనపరుస్తున్నావా? ఇచ్చినటువంటి సృష్టికర్తను నువ్వు తెలుసుకొని ఆ సృష్టికర్తను ఆరాధిస్తున్నావా, లేక సృష్టిని పూజిస్తున్నావా? స్తుతించుటలో ఉన్న ఆశీర్వాదం అంత గొప్పది. స్తుతించుటలో ఉన్న దీవెన అంత గొప్పది. పరలోకమందు సర్వ సమూహము, సర్వ సైన్యము ఆయన స్తుతిస్తున్నారు. భూమి మీద కూడా ఎందుకు వచ్చి స్తుతించారు? మానవుడా తెలుసుకో, సర్వం లోకము, సర్వలోకము ఆయన మహిమతో నిండింది. ఆయనే సృష్టికర్త, ఆయనే నీకు ఆహారం ఇచ్చింది, ఆయనే నీకు ఆరోగ్యం పొందుకునే ఔషధాలు ఇచ్చింది, ఆయనే నీకు భూమి మీద ఉన్నటువంటి సర్వ ఐశ్వర్యాలు నీకు దాచి ఉంచింది. అందుకే ఆయన్ని స్తుతించు. నాకు 1000 కాసుల బంగారం ఉందని వెళ్తున్నావు. ఎక్కడి నుంచి వచ్చింది అది? దాన్ని సృష్టించిన సృష్టికర్త ఎవరు? దాన్ని దాచుంచినటువంటి, అంత సంపదను దాచుంచినటువంటి దేవుడు ఎవరు? ఆయన బిడ్డల కోసం ఆయన దాచి ఉంచారు. చైనాలో ఇప్పుడు బంగారపు గనులు బయటపడ్డాయట. బంగారపు గనులే. సహోదరి సహోదరులారా, వజ్రాలను దాచుంచాడు గని, బంగారాన్ని దాచుంచాడు గని, బొగ్గును దాచుంచాడు గని, పెట్రోల్ దాచుంచాడు గని. దేవుడు ఒకసారి సమకూర్చుంచాడు నీకు. లేదంటే ఎక్కడి నుంచి వచ్చింది నీకు? మరి ప్రభుని స్తుతిస్తున్నావా? పరలోకం నుంచి వచ్చిన దేవదూతలు మానవుడికి చెబుతున్న పాఠం ఇది. మానవుడికి నేర్పిస్తున్నటువంటి సత్యం ఇది. మానవుడు తెలుసుకోవాల్సిన పాఠం ఏంటంటే, నీకు కావలసినన్ని అడగటం కాదురా, ఆయన ఇచ్చిన వాటన్నిటి కొరకు ఆయన్ని స్తుతించు.
నేర్పిస్తున్నారు పరలోకం నుంచి వచ్చే దూతలు. ఎవరు ముందు స్తుతించినాయి? ఎవరు ముందు? గొర్రెల కాపరుల దగ్గరకు వచ్చినాయి. ఒక దూత గొర్రెల కాపరులతో మాట్లాడుతుంది. ఓ పరలోకం నుంచి దూతలు సర్వ సైన్యం దిగొచ్చేసింది. దేవుని స్తుతిస్తున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు, ప్రభుని. ఒక దూత గొర్రెల కాపరులు చెబుతా ఉంది. ఆ దూతతో పాటు వచ్చారు అందరూ పరలోకం నుంచి. ఎందుకు? విద్య లేదు వాళ్ళకి, తెలివి లేదు వాళ్ళకి, జ్ఞానం లేదు వాళ్ళకి. ఇదిగో దేవుణ్ణిలా స్తుతించాలి మీరు, దేవుణ్ణిలా ఆరాధించాలి మీరు, దేవుణ్ణిలా గణపరచాలి మీరని ఆ దూతలు నేర్పిస్తున్నటువంటి స్తుతి ఆరాధన. పరలోకంలో దేవుణ్ణి స్తుతిస్తుంటే గడప కొమ్ముల పునాదులు కదిలిపోతున్నాయట. దేవాలయం అంతా కూడా ధూమము చేత నింపబడిపోయిందట. ప్రియ సహోదరి సహోదరులరా, ఈ దినమున మనము దేవుణ్ణి స్తుతించే వారికి ఉన్నామా? అన్ని ఏదో అనుకుని జరిగినప్పుడు స్తుతించడం కాదు. యోబు అన్ని కోల్పోయినప్పుడు దేవుణ్ణి స్తుతించాడు. యోబు తన జీవితంలో అన్ని కోల్పోయినప్పుడు స్తుతించారు, రెండంతలు సంపాదించుకున్నారు. పౌలు శీలలు చెరసాల్లో వేయబడినప్పుడు స్తుతిస్తా ఉన్నారు, గాన ప్రతికారములతో దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నారు. భూకంపం వచ్చింది, చెరసాల ప్రొద్దలైపోయింది. నువ్వు దేవుణ్ణి స్తుతిస్తే నువ్వు కోల్పోయి నువ్వు తిరిగి సంపాదించుకుంటావు. నువ్వు దేవుణ్ణి స్తుతిస్తే నీ చుట్టూ ఉన్న బంధకాలు పటాపంచలైపోతాయి. స్తుతి భూమిని కప్పించింది. ఆనాడు పరలోకంలో చేసిన ఆ స్తుతి పరలోకం యొక్క గడప పునాదులను, గడప కమ్ములను కదిలించేసింది. భూమి మీద పౌరు శీలలు దేవుని స్తుతించి ఆరాధిస్తుంటే చెరసాల ప్రద్దలైపోయింది, భూమి కంపించింది. స్తుతిలో ఉన్నటువంటి శక్తి అంత గొప్పది, స్తుతించుటలో అంత గొప్ప బలము శక్తి దాగి ఉన్నది. స్తుతిలో నువ్వు కోల్పోయిన వాటిని తిరిగి పొందుకునేటటువంటి గొప్ప మహోన్నతమైన శక్తి ఉన్నది, మహిమ ఉన్నది. దేవుణ్ణి స్తుతిస్తున్నావా సహోదరి సహోదరుడా? క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట. ఆరాధిస్తున్నావా? క్రీస్తుని ఎలా ఆరాధిస్తున్నాం? దేవుణ్ణి చూసి ఆ గొర్రెల కాపరులు స్తుతించుకుంటూ వెళ్ళారు కానీ మొట్టమొదటిగా దేవుడెవరో అని వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి నడిచి వచ్చి ప్రభుని స్తుతించారు. ఎవరు వాళ్ళు? జ్ఞానులు. వేల కిలోమీటర్ల నుంచి ప్రయాణం చేసి వచ్చి నెల సరబడి ప్రభుని కనపరిచారు, ఆయన్ని ఆరాధించారు. సాగిలపడి ఆయనకి నమస్కారం చేసి స్తుతించారు. అంటే జ్ఞానుల కంటే నువ్వు గొప్పడువా? శాస్త్రవేత్తల కంటే నువ్వు గొప్పడువా? వాళ్ళు ఆయన సృష్టికర్తని ఆయన పూజించారు, ఆయన గణపరిచారు, ఆయన మహింపరిచారు. ఆఫ్టర్ ఆల్ ఎండి గడ్డి లాంటి వాడి, నీటి బుడగ లాంటి వాడివి, గడ్డి పూలు లాంటి వాడివి. నీవు ఆ మహాదేవుని తృణీకరించి మహాదేవుని తెలుసుకోక ఈ సృష్టిలో ఉన్న వారిని పూజిస్తూ నమస్కరిస్తూ ఆరాధిస్తూ నీ జీవితాన్ని అంతం చేసుకోబోతున్నావు. అందుకనే పరలోకం నుండి వచ్చిన దేవదూతలు ఎవరు దేవుడో, ఎవరు సృష్టికర్తో, ఎవరి ద్వారా ఏ విధంగా నువ్వు స్తుతింపబడాలో, గణపరచబడాలో నేర్పించడానికే పరలోకం నుండి దిగి వచ్చారు. ఈ రోజుకైనా నువ్వు నేర్చుకున్నావా? ఈ రోజుకైనా నువ్వు తెలుసుకున్నావా? కనుక ఒక్కసారి మనం పరిశీలన చేసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా,
ప్రేమగల తండ్రి, నీ పాదాల స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు నైనా మీరు చేసిన మేళ్ళు ఉపకారం బట్టి మీ స్తుతులు. ఈ భూమి మీద ప్రభువా ఎంత గొప్ప మంచి ఆహార పదార్థాలను మొక్కల ద్వారా, ఫలముల ద్వారా, కాయల ద్వారా, విత్తనముల ద్వారా, జంతువుల ద్వారా, పక్షుల ద్వారా, జలచరముల ద్వారా ఎంత గొప్ప ఆహారాన్ని ఇచ్చావు నాయన తండ్రి. మీ స్తుతులయ్యా, మీ స్తుతులయ్యా, మీ స్తుతులయ్యా, మీ స్తోత్రాలయ్యా. ఎలాంటి భయంకరమైన వ్యాధులైనా, ఎలాంటి భయంకరమైన రోగములైనా, అయ్యో ఈ సృష్టిలోనే సమస్తమైన ఔషధాలను మా కొరకు ఏర్పరిచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నటువంటి మహా గొప్ప దేవా, మీకే స్తుతులయ్యా. జీవాధిపతి మీకే స్తుతులయ్యా, స్తుతులయ్యా. సృష్టికర్త అయిన తండ్రి మీకే స్తుతులయ్యా, స్తుతులయ్యా, స్తోత్రములయ్యా. అంతేకాదు ఈ భూమి మీద మేము ఐశ్వర్యవంతులుగా ఉండాలని మా కొరకు అయ్యో ఎంతో గొప్ప ఐశ్వర్యాన్ని ఈ భూమి మీద మా కొరకు దాచి ఉంచిన దేవా, మీకే స్తుతులయ్యా, 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 స్తోత్రములయ్యా. సర్వభూమి కూడా, సర్వలోకము కూడా నీ మహిమతో ఇలా నింపబడిపోయినందుకు మీకు స్తుతులయ్యా, 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 స్తుతులయ్యా. మహా గొప్ప దేవా, మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. స్తుతిలో ఎంత గొప్ప ఆశీర్వాదం ఉంది. మాకు తెలియక అది ఇదని అడుగుతున్నాము కానీ స్తుతించడం ద్వారా అక్కడ పరలోకము, స్తుతించడం ద్వారా మహిమతో నింపబడిపోయింది. భూమి మీద స్తుతిస్తే చెరసాల బ్రద్దలైపోయింది. భూమి మీద స్తుతిస్తే మృత్యువులు సజీవులుగా మార్చబడ్డారు. భూమి మీద స్తుతిస్తే పోయిన ఐశ్వర్యం అంతా మరలా తిరిగి వచ్చేసింది. స్తుతిలో ఎంత శక్తివంత బ్రహ్మ, స్తుతిలో ఎంత ఐశ్వర్యమో, బలమో, జీవమో దాగి ఉంది బ్రహ్మ. అందుకే మీకు స్తుతులయ్యా, స్తుతులయ్యా, స్తోత్రములయ్యా. సర్వలోకమును మీ మహిమతో నింపినందుకు, ఈ విధంగా ఈ సృష్టిని చూసి మిమ్మల్ని తెలుసుకునే భాగ్యం ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు నాయనా, మీకు స్తోత్రాలు నాయనా, మీకు స్తోత్రాలు నాయనా. మీరే దీవించి ఆశీర్వదించి ఆరోగ్యమును, ఆహారమును, ఐశ్వర్యమును ఇచ్చి మమ్మల్ని పోషిస్తున్నందుకు, రక్షిస్తున్నందుకు, అంతకంటే ముఖ్యముగా అన్నిటిని ఇచ్చిన సృష్టికర్తను తెలుసుకునే భాగ్యం ఇచ్చినందుకు, ఆయన స్తుతించి ఆరాధించి ఘనపరిచే కృపనిచ్చినందుకు మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటూ క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ మనకును ఆశించిన బిడ్డలకును, ఇదిగో ఇంకా సృష్టిని పూజిస్తూ సృష్టికర్తను తెలుసుకోకుండా ఎంత గొప్ప సౌందర్యమైనటువంటి సెలయేర్లు, సౌందర్యమైనటువంటి పక్షులు, సౌందర్యమైనటువంటి పుష్ప వనములు, సౌందర్యమైనటువంటి అరణ్యములను, సెలయేర్లను, కొండలను, అబ్బా వీటన్నిటిని సృష్టించినటువంటి దేవా, మీ మహిమతో నింపిన తండ్రి, మీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఆమేన్.